కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఆయన ఎర్రచందనం తిరుపతిలో ఎర్రచందనం క్యాంపు సందర్శించినారు. కాకపోతే ఏంటంటే మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో మళ్ళీ డిన్నర్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఆ రోజు ఆయన అక్కడే తిరుపతిలో ఉండాలా, నైట్ మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఉండే. కాకపోతే నైటే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. మళ్ళీ మర్నాడు ఉదయమే తిరుపతి వెళ్ళారు. దీని మీద పబ్లిక్లో కొంచెం కోపంగానే ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్ డిప్యూటీ సీఎం వ్యవహార శైలి? ఏమైనా తిరుపతి ఏమైనా గొడ్డుపోయిందా, లేకపోతే తిరుపతిలో ఏమైనా గెస్ట్ హౌస్లు లేవా, లేకపోతే తిరుపతికి ప్రభుత్వ భవనాలు ఏం లేవా? నేను చెప్తున్నాను కదండి, ప్రజాధనం దుర్వినియోగం ఎంత పైశాచికంగా జరుగుతుందంటే ఆన్ అగ్రిగేట్ 6 crores అబౌవ్ దే ఆర్ స్పెండింగ్ టువర్డ్స్ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్. ఎవరు సాధారణంగా క్యాబినెట్ మంత్రులకు ఎవరికి హెలికాప్టర్ ఇవ్వరు, కానీ వాట్ కెపాసిటీ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారో ఆశ్చర్యకరంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ అగ్రిగేట్ 1.87 crores పర్ మంత్ ఒక ముఖ్యమంత్రికి ఖర్చు అయ్యేది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కలిపి 6 కోట్ల చిల్లర అవుతుంది. ఇది కాంట్రడిక్షన్. రెండోది, ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగా అటవీ శాఖకి వెళ్ళి కర్ణాటకతో మాట్లాడారు. అసలు టైం మనకున్నది గతంలో ఇది ఎర్రచందనం కూలీని కాల్చి చంపింది తమిళనాడు వాళ్ళని. ఓకే, నేను తమిళనాడుతో మాట్లాడకుండా కర్ణాటకతో ఎందుకు మాట్లాడారు? నేను తమిళనాడుతో మాట్లాడడానికి ధైర్యం చాలేదా? తర్వాత వచ్చిన ఇంప్లికేషన్స్, రెప్రికేషన్స్ రెండు మాడదామా? ఇంప్లికేషన్స్ ఏమయ్యాయి? ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఆగలేదు. ఆగిందా? ఆగలేదు. ఈ పుష్ప 2 సినిమా కథలు మాకు చెప్పొద్దని చెప్పండి. అక్కడ విదేశాల్లో వాడు ఒక దుబాయ్లో కొంటాడట, చైనాలో కొంటాడట. ఇవన్నీ మాకు ఈ పెట్టకథలు వద్దు, అర్థమైందా? ఎవ్వడు స్మగ్లరు వాళ్ళ గతంలో గంగిరెడ్డి, ఈడు వాడు, ఇవన్నీ సినిమా కథలు. ఇవన్నీ వాళ్ళ పట్టుకొచ్చి 2 పీకిన ఉదంతంలో ఏమైందో అందరికీ తెలుసు. ఏమైనా అవుట్కమ్ డెరైవ్ అయిందా ఎప్పటికైనా? ఎర్రచందనం అన్నది అక్కడ దొరికిది ఇంకెక్కడ దొరకట్లే. ఎందుకు మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మా వాళ్ళు చాలామంది ఉన్నాయి గొడవలతో సైతం. ఒకడు కొని చచ్చేవాడు ఎవడో ఉండడు అక్కడ. ఇక్కడ దీనికి ఎందుకు అంత క్రేజీగా ఉందంటే అది విపరీతం స్మగ్లింగ్ జరుగుతుంది. దానికి ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నా సరే ఆ నియంత్రణ కుదరట్లేదు. అటవీ శాఖ వాళ్ళకి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు లాస్ట్ టైం. బట్ అవుట్కమ్ ఎంత డెన్సిటీలో ఉన్నది ఆ తిరుపల కొండలు, శ్రీవారి కొండలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి? మనం వెళ్తున్న ప్రాణాలు తీసేస్తారు అటవీ శాఖ వాళ్ళు. తిరుపతికి వెళ్ళారు ఎప్పుడన్నా బై రోడ్డు? లేదు. క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కానీ వెళ్ళరు. ఎక్కడికక్కడ దొరికిన వాడికి సీజ్ చేస్తూనే ఉన్నారు. కానీ దానికి ఒక విధి విధానాలు అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక చూడు సినిమాటిక్గాను గత ప్రభుత్వంలో ఒకసారి వ్యవసాయ కూలీలు కాల్చి చంపాం కాబట్టి అదే కథను మళ్ళీ పునరావృతం చేస్తూ వెళ్ళి 2 రోజులు అడవాడు చేసి మిలిటరీ ప్యాంట్ నడిచి. నాకైతే సినిమా షూటింగ్ ఏమో డౌట్గా ఉంది. అది ఆ డ్రెస్ అయితే మరి వెరైటీగా వెళ్ళారు. ట్రెక్కింగ్ డ్రెస్సుల్లోనూ లేకపోతే క్యాంపులకి వెళ్ళినప్పుడు, ఫారెస్ట్ క్యాంపులకి వెళ్ళినప్పుడు డ్రెస్సులు ఉంటాయి చూడండి, అలా వేసుకుని వెళ్ళారు. ఇవన్నీతో ఏం సాధిస్తారు ఆయన? కర్ణాటకతో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది. దాని బదులు మీరు ఆ ఏనుగులు తీసుకొచ్చారు, ఆ కుంకి ఏనుగులు ఏవో తీసుకొచ్చారు. దాని మేపలేక సచ్చి మళ్ళీ వెనక్కి పంపించడానికి తెప్పలు పడుతున్నాం. అక్కడ గుంపులు ఏనుగులు వస్తాయి. వీటి మీద మనం ఏమని ఇచ్చేస్తాం? ప్రకృతిది. ఎందుకు కుంకి ఏనుగులు అవసరం ఆ రాష్ట్రానికి? ఏం అవసరం? అలా ఏనుగులు తరవడానికి వెళ్తే అవి తిరిగి గుదిబండ్లే కూర్చున్నాయి మనకి. ఇదే డైలాగ్ తమిళనాడుతో ఓపెన్ చేయగలరు అడగండి. అదే చెప్తున్నాను ఇందాక నుంచి. కాన్సిక్వెన్సెస్, రెప్రికేషన్స్ గత ప్రభుత్వంలో తీసుకున్నారని ఆయనకి 10 మంది పైచీలకు కూలీలు చంపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయినా ఎక్కడ ఆగలేదే. ఇది ఒకసారి ఉనికించి పట్టుకోవడానికి వెళ్ళి అడవాడు చేస్తూ ఉంటారు. కటింగ్ చర్యలు ఉంటాయి, చంపేస్తాం, పొడి చేస్తామని. అలాగే చూసి ఊరుకోవాలంతే. జనాలు ఏమంటారంటే ఇట్లా ఫ్లైట్లకు పెట్టే ఖర్చు బదులు మెడికల్ కాలేజీలకు పెడితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది కదా రాష్ట్రానికి అన్నట్టు కూడా మాట్లాడుతారు. ఇక మీరు ప్రతిసారి నన్ను ఎలగొడుతారంటే ఆయనే ఉంటే తెలసారు ఎందుకని? ఆయన లేక కదా ఈ బాధ అంత. అలాగే చిత్తశుద్ధి ఉంటే ఈ బాధే లేదు అసలు. అలా బనకసేర్లకు జరిగినట్టు జరిగితేనే తండ్రులకు వెళ్తున్నా ఎవడు వెళ్ళొచ్చు ఉండి అలాంటి జరిగితేనే వీళ్ళకి కరెక్ట్గా వస్తుంది సంబంధం. మన నారాయణ లాంటి ఇట్లా అందరూ సాధాపడుతుంటే మనం ఏంటి చేయలేము దానికి. మరి టూ మచ్గా ఏంటంటే మంగళగిరిలో టిఫిన్, హైదరాబాద్లో లంచ్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో డిన్నర్ ఒకే రోజు అలాగే తిరుగుతున్నాడు ఆయన. చాలా ఫ్రీక్వెంట్గా ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ప్లేసెస్. ఐ డోంట్ నో ఇక్కడ ఏమో హైదరాబాద్లో అంత ఆకర్షణకు గురయ్యే అంత సిచ్యువేషన్స్ ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. ఈజ్ నాట్ స్టేయింగ్ ఎట్ ఆల్. నా దగ్గర ఎందుకు దాసరామ్ గారే చెప్పారు కదా, ఆఫీస్లో ఉండడు, సచివాలయంలో ఉండడు, క్యాంప్ ఆఫీస్లో ఉండరు, ఇంకెక్కడ ఉంటారు? పిఠాపురం వెళ్ళట్లేదు, పార్టీ ఆఫీసులో ఉండట్లే, సచివాలయంలో ఉండట్లే, ఇంకేడికి పడాలి ఆయనతోనే అడుగుతున్నాడు. ఆయన అంత కాలకు బల్పం కట్టుకుని ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చేసిన ఆయన. వాళ్ళ నాయకులే చాలామంది అందుబాటులో నాయకుడు అన్నట్టుగానే మాడుతున్నారు. మళ్ళీ కొత్తగా మనం వేరే తెలకం దిద్దుకుని మనం ఏంటి మాడుతున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.